కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులు గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హబానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందుట భయభక్తులు కలవాడు. అప్పుడు నేను బాగుగా పొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మంలో తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి చేయవలననియు, అదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపాలననియు చెప్పి తిని. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను, కానీ దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయనట్లుగా నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనపడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్య, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్సైరేతు, బిగ్వయి, నెహూము, బయానా అనువారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేళ్ల యొక్క జనసంఖ్య ఇదే. అది ఎలాగునగా ఫరోషు వంశస్థులు 2172, షెఫట్య వంశస్థులు 372, ఆరాహు వంశస్థులు 652, యెషూవ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 1284, జత్తు వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 720 మందియు, బిమ్నాయి వంశస్థులు 640, బేబై వంశస్థులు 620, అజ్గాదు వంశస్థులు 2322, అదోనీకాము వంశస్థులు 667, బిగ్వయి వంశస్థులు 2067, ఆదీను వంశస్థులు 675, హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు 90, హాషుము వంశస్థులు 320, జేజయి వంశస్థులు 324, హారీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేము నెటోపావారు 180, ఆనాతోతు వారు 128, బేతజ్మా బెతువారు 42, కిర్యత్యారీము, కెఫీరా, బెయేరోతుల వారు 743, రామా గెబాల వారు 621, మిక్మషు వారు 122, బేతేలు హైల వారు 123, రెండవ నెబో వారు 72, రెండవ ఏలాము వారు 1274, హారీము వంశస్థులు 320 మందియు, ఎరుకో వంశస్థులు 345, లోదు, హారిదు, ఓన్ అనువారి వంశస్థులు 721, సెనయా వంశస్థులు 3930 మందియు, యాజకులలో యెషూవా ఇంటివారైన యెదాయా వంశస్థులు 953, ఇమ్మేరు వంశస్థులు 1072, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీయులైన యేషూవ, హోదవ్య, కద్మియేలు అనువారి వంశస్థులు 74, గాయకులైన ఆసాపు వంశస్థులు 148, ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు
ఆటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, అక్బూబు వంశస్థులు, హాటీటా వంశస్థులు, షోబయి వంశస్థులు 130 నెతనీయులైన జీహా వంశస్థులు, హషూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సియాహా వంశస్థులు, సాదోను వంశస్థులు, లబానా వంశస్థులు, హాగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, గహారు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గడ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసేయా వంశస్థులు, బేసాయి వంశస్థులు, మెహానీము వంశస్థులు, నెపుషీషేషీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హాకూసా వంశస్థులు, హర్బూరు వంశస్థులు, బబ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమాహు వంశస్థులు, నెహియాహు వంశస్థులు, హాటీపా వంశస్థులు, సొలొమోను దాసుల వంశస్థులు, పోటాయి వంశస్థులు, సోపేరేతు వంశస్థులు, పెరుదా వంశస్థులు, యాహాల వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, షెఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయాయిల సంబంధమైన ఒకేరోతు వంశస్థులు, అమోసు వంశస్థులు. ఈ నెతనీయులందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. తెల్మెలాహు, తెల్హర్ష, కెరూబు, ఆదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇజ్రాయిల సంబంధులలో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైన తమ వంశావళి పత్రిక అయినను కనపరచలేకపోయిరి. వారెవరనగా దెలయ్య వంశస్థులు, టోబియా వంశస్థులు, నెరోదా వంశస్థులు, వీరు 642. అబయ్య వంశస్థులు, హగ్జోజు వంశస్థులు, బర్జిల్లయి వంశస్థులు అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్ల చేసుకొని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులు యాజక సంతానులు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకము వెతకగా అది కనపడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరు చేయబడిరి. కాగా అధికారి ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువును మీరు తినకూడదు అని వారితో చెప్పాను. సమాజకులందరూ 42,360 మంది. వీరు కాక వీరి పనివారును పనికత్తెలను 7,337. గాయకులలో స్త్రీ పురుషులు 245 ఉండిరి. వారి గుర్రములు 736. వారి కంచెర గాడిదలు 245. వారి ఒంటెలు 435. వారి గాడిదలు 6,720 ఉండెను. పెద్దలలో ప్రధానులలో కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 80 పళ్ళెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును నేతీనీయులు, ఇజ్రాయిలందరూ తమ పట్టణముల యందు నివాసము చేసిరి.